నంద్యాల నామినేషన్ల ప్రక్రియ స్క్రూటినీ ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వైసీపీ ఇరువురు కూడా ఒకరిపై ఒకరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారి నామినేషన్స్ చెల్లవని. ఒకవైపు వైసీపీ టీడీపీ అభ్యర్థి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు కాబట్టి అతని నామినేషన్ చెల్లదు, దాన్ని తిరస్కరించాలి అని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో టీడీపీ అభ్యర్థి వైసీపీ నామినేషన్ లో నోటరీ రెన్యువల్ చేయని కారణంగా అది కూడా చెల్లదు అని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇరువురు కూడా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్క్రూటినీ ప్రస్తుతం జరుగుతోంది ఎన్నికల కమిషన్ సమక్షంలో. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆలూరి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, అప్డేట్ ఏంటి? ఆసక్తికరంగా మారింది. నంద్యాల లో వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా రెండు పార్టీలు ఆ పార్టీల అభ్యర్థుల వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఇద్దరు అభ్యర్థుల పైన కూడా ఒక పార్టీ అభ్యర్థిపై మరో పార్టీ అభ్యర్థి నామినేషన్ చెల్లదు అనేటటువంటి లైన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా టీడీపీ ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఏదైతే వైసీపీ నామినేషన్ దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రాలలో లోపం ఉందని వాళ్ళు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఈ మేరకు వాళ్ళు రాతపూర్వకంగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అందులో రెండు అంశాలు టీడీపీ ప్రధానంగా చెప్తా ఉంది. రామ తులసిరెడ్డి అనే ఒక నోటరీ ఎవరైతే సంతకం చేశారో ఆయన నోటరీ రెన్యువల్ కాలేదు. సో ఆ కారణంగా ఆ నామినేషన్ చెల్లుబాటు కాదు. వైసీపీ అభ్యర్థి చేసిన ఆ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదు, నోటరీ రెన్యువల్ చేసుకున్న కారణంగా ఆ నోటరీ సంతకం చెల్లుబాటు కాదు అనేది తెలుగుదేశం పార్టీ వాదనగా ఉంది. మరోవైపు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఉపయోగించాలి, దాన్ని కూడా వినియోగించలేదు వైసీపీ అభ్యర్థి. కాబట్టి ఈ రెండు కారణాలతో ఆయన ఆ నిబంధనల ప్రకారం రద్దు చేయాల్సి ఉంటుంది. ఏదైతే నామినేషన్ చేశారో వాటిని తిరస్కరించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ పట్టుబడతా ఉంది. ఇదే సమయంలో వైసీపీ కూడా టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలతో పాటు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి, కానీ ఐటీ రిటర్న్ ఆయన దాఖలు చేయలేదు. ఆ నామినేషన్ తో పాటు ఐటీ వివరాలు ఏవి కూడా ఇవ్వని కారణంగా ఈ నామినేషన్ చెల్లుబాటు కాదు అని వైసీపీ కూడా కౌంటర్ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల పైన కూడా నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా లేవు అనేటటువంటి ఆరోపణలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఏం జరగబోతుంది ఇప్పుడు? స్క్రూటినీ జరుగుతున్న పరిస్థితుల్లో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి అభ్యర్థులు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది. వైసీపీ చేసినటువంటి ఆరోపణలో హిందూ అభివాద్య కుటుంబం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉన్నాడు కాబట్టి అందువల్లనే ఆయన ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు అని టీడీపీ కొంత సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి లీగాలిటీస్ ఏమున్నాయి, నిబంధనలు ఏం చెబుతున్నాయనే కోణంలో కూడా వైసీపీ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించి రిటర్నింగ్ అధికారికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇరువురు అభ్యర్థుల నామినేషన్ల విషయంలో కూడా అభ్యంతరాలు రావడంతో వాటిని రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏది తిరస్కరిస్తారు, దీనిలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అభ్యర్థులు ఎటువంటి దీనికి ఏ రకంగా ఆన్సర్ చేస్తారనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే హోరీగా సాగుతుందనుకుంటున్న నంద్యాల పోరులో నామినేషన్లతోనే ఈ ఘట్టం మరింత వేడెక్కిందని చెప్పవచ్చు. ఎక్కడ అవకాశం దొరికినా వినియోగించుకునేందుకు రెండు పక్షాలు పూర్తిగా సన్నద్ధమై ఉన్నాయి అని చెప్పడానికి ఈ నామినేషన్ల ప్రక్రియను ఇరు పార్టీలు పరిశీలించిన విధానమే ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. రైట్, థాంక్యూ రమేష్.